నిన్ను బాగా చూసుకునే పరిస్థితి వచ్చాక మళ్ళీ వస్తాను. అప్పుడు నేను నిన్ను తీసుకుపోతాను బాబా. నా కుండల్లో పెట్టుకొని చూసుకుంటాను. వదినమ్మా, నీ కోపంలో తప్పులేదు. అదిగో మీ అన్నం చంపినానని నా మీద నీ కోపం ఉంటుంది. నీ చెల్లిని ఏడ కష్టపెడతాననే భయం. అందుకే నువ్వు పట్ట మాట్లాడుతూ ఉండవు. నువ్వన్నట్టే మీ చెల్లినైతే బాగా చూసుకునే మంచోడిలాగానే వస్తాను. బాబు, ఇది నీ ఇల్లే అని చెప్పాం కదా. నీ ఇంట్లో నీకు అడ్డం ఏముందయ్యా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? బావా, ఏమైంది బావా? మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? పరిస్థితులు చక్కబడే వరకు ఉండమని అమ్మ చెప్పింది కదా. ఉండడానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఇంతలోనే ఏమైంది? సర్లేవే, మనలాంటి చిన్నింట్లో ఉండడం తనకిష్టం లేదేమో. అయినా దర్జాగా ఏసీ గదిలో పడుకునేవాడు ఇక్కడే ఉంటాడు. తన ఫ్రెండ్స్ దగ్గరకో, తనకి నచ్చిన వాళ్ళ దగ్గరకో ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నట్టున్నాడు. వెళ్ళనివ్వండి. ఏం మాట్లాడుతున్నావే? మనం ఉండగా ఎవరో ఇంటికి వెళ్లాల్సిన కర్మ ఏంటి? ఉంటే మన ఇంట్లో ఉంటారు, లేదంటే వాళ్ళు సొంతంగా అద్దె ఇల్లు తీసుకుంటే అక్కడుంటారు. బాబు, పెద్దదాన్ని, నా మాట కాదనుకో. ఇలా నువ్వు వెళ్ళిపోవడం మాత్రం పద్ధతి కాదయ్యా. మేము నీకేమడ్డు చెప్పలేదు. నిన్ను ఉండమని బలవంతం చేసింది కూడా పరిస్థితులు బాలేవు కాబట్టి. అవి కాస్త చక్కబడే వరకు మాత్రమే ఉండమని చెప్పాను. మా వల్ల నువ్వు నలుగురిలో ఇబ్బంది పడకూడదు, చిన్నపోయే పరిస్థితి రాకూడదు. అది మాకు ఇష్టం లేదయ్యా. అలాగని నా అల్లుడు, నా కూతురు ఎవరూ లేనట్టు అనాథలా రోడ్ల మీద తిరుగుతుంటే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదయ్యా. మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఆమెను ఇంతకంటే బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఏం జరుగుతుందో, ఎందుకు నువ్వు ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. దీని గురించి ఈ టైంలో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఇంట్లోకి వెళ్దాం పద.